ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వృశ్చిక రాశి వారికి మరో 2 రోజుల్లో 5 పెద్ద శుభవార్తలను పొందుకోబోతున్నారు. అసలు వృశ్చిక రాశి వారు ఎలాంటి శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు, అలాగే వీరి జీవితం ఎలా ఉండబోతుందో పూర్తి వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటండి, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక వృశ్చిక రాశి వారి మనస్తత్వాన్ని చూసుకున్నట్లయితే కనుక వీరు మనసులో ఉన్నది బయట పెట్టరు. ఇతరుల విషయాల్ని గోప్యంగానే ఉంచుతాడు. గూఢచార్యానికి, సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులను అవలంబిస్తారు. వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం చాలా కష్టం. ఇతరులు చెప్పే విషయాల్లో నిజాలు తేలికగా గ్రహిస్తారు. సిద్ధాంతాలు రోజుకు ఒకసారి మార్చుకునే మనస్తత్వాన్ని వీరికి ఉంటుంది. జీవితంలో మంచి స్థితికి రావడానికి చాలా కష్టపడతారు. వీరికి మంచితనము, పట్టుదల అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి చాలా కోపం ఎక్కువ అని చెప్పవచ్చు. దీనివల్ల అనేక మంది వీరికి శత్రువులుగా మారుతారు. ఈ రాశి చక్రంలో ఉన్నటువంటి 12 రాశుల్లో కూడా ఎక్కువగా కోపం ఉన్న రాశి ఏదైనా ఉంది అంటే వృశ్చిక రాశి వారని కూడా చెప్పవచ్చు. వీరికి కోపం అనేది తారాస్థాయిలో ఉంటుంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి కోపం వచ్చే పనులు ఏవి చేయకపోవడమే మంచిది. వీరికి గనక కోపం ఎక్కువగా వచ్చిందంటే ఆ కోపానికి ఎవరో ఒకరిని తిట్టడానికి వీరు అస్సలు ఆలోచించరు. వీరికి కోపం తెప్పించే ప్రయత్నం చేసినా సరే ఒక్కొక్కసారి వీళ్ళ ఆలోచనలు బట్టి వీరు కోపాన్ని కూడా నియంత్రించుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మనకున్నటువంటి 12 రాశుల్లో కనుక చూసుకున్నట్లయితే ఆర్థికంగా నష్టపోయిన రాశి ఏదైనా ఉంది అంటే అది వృశ్చిక రాశి అని చెప్పవాలి. ఎందుకంటే వీరు నష్టపోయినందుగా మరి ఏ రాశి వారు కూడా నష్టపోలేదు. అలాగే ఇప్పటికి కూడా వారు ఆ బాధ నుంచి కోలుకోలేదు. కాకపోతే మరో 2 రోజుల్లో వీరికైతే 5 పెద్ద శుభవార్తలు కలగబోతున్నాయి. అందులో మొదటి దాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇంట్లో అయితే పెళ్లి భోజనాలు జరగబోతూ ఉన్నాయి. అలాగే మీ ఇంట్లో పెళ్లి కానీ లేదా ఎవరైనా వృశ్చిక రాశి వారు పెళ్లి చేసుకోవాలనుకుంటే వారికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి మొదటి శుభవార్త అయితే ఖచ్చితంగా ఈ వృశ్చిక రాశి వారి యొక్క పెళ్లికి సంబంధించి ఉండబోతుంది. అలాగే మిగతా 4 శుభవార్తలు ఏంటో కూడా మనమైతే తెలుసుకుందాము. అలాగే 5 పెద్ద శుభవార్తలు లభించాలి అంటే కొన్ని పరిహారాలు కూడా మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. అవి ఏంటో కూడా ఈ వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎవరు లేనప్పుడు మాత్రమే చూడండి. ఎందుకని అలా చూసినట్లయితే కనుక ఎవరైనా సరే మీరు వీడియో చూసినట్లయితే కనుక మీ యొక్క శుభవార్తలు లభిస్తున్నాయని చెప్పి వారికి కూడా అర్థమవుతుంది. మరి అలా గనక అర్థమై ఉంటే గనక వారికి మీకు జరగవలసిన శుభకార్యాల్లో అడ్డు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు రహస్యంగా ఈ వీడియోని విన్నట్లయితే మీకు ఏ మంచి జరుగుతుందో, మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి రాకుండా ఉంటారు. అలాగే వీలైనంత వరకు మీ యొక్క కోపం ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా చేయవలసి ఉంటుంది. మీరు చక్కగా మీ యొక్క కోపాన్ని కాస్త తగ్గించుకొని అలానే నలుగురు మనుషులతో కలవడం మొదలుపెట్టినట్లయితే ప్రతి ఒక్కరి అండదండ అనేది మీ పైన ఉంటుంది. మీకు సహాయం కూడా ఉపయోగపడుతుంది. కానీ మీరు ఎవరితోనూ కలవడానికి కూడా ఇష్టపడరు. ఏదైనా సహాయం కావాలనుకుంటే తప్ప ఎదుటి వ్యక్తులతో మాట్లాడాలన్న మాట మాట్లాడరు. కాబట్టి మీరు బయటకు వచ్చి చక్కగా జనాల్లో కలిసి మనుషులతో తిరుగుతూ అందరితో కలుపుకోను విధంగా ఉంటూ మంచిగా మాట్లాడటం చేస్తూ అందరితో చక్కగా మదులుకోవడం వల్ల చాలా మంచిది. తద్వారా మీకు చాలా మంచి అనేది చేకూరుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరితోనూ కలవడానికి మీరు ప్రయత్నం చేస్తే చాలా మంచి శుభవార్తలు అయితే అందుకోపోతున్నారు. అలాగే మీకు ఏదైతే అతిపెద్ద శుభవార్తలు ఉన్నాయో అందులో 2వ శుభవార్త కనుక చూసుకున్నట్లయితే నూతన గృహం అనేటువంటిది కూడా మీరు కొనడం లేదంటే కట్టుకోవడం లేదంటే దానికి సంబంధించి శంకుస్థాపన లాంటివి ఖచ్చితంగా జరగబోతోంది. కాబట్టి ఈ 2వ శుభవార్తను కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే 3వ శుభవార్త చూసుకున్నట్లయితే కనుక ఏదైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అంటే అవి ఎప్పటికీ నయం కావాలని అనుకుంటున్నారో లేదంటే ఇప్పుడు తగ్గి మరలా తద్వారా వస్తాయేమన్న భయాలు ఉంటాయో అటువంటి ఏవైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు
తొలగిపోబోతున్నాయి. మీకు సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి చెందుతుంది. అలాగే మీకు జరగబోయే 4వ శుభవార్త విషయం గనక చూసుకున్నట్లయితే ల్యాండ్కు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆ భూమికి సంబంధించిన సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. అంతేకాకుండా దీంతో పాటుగా మీకు కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరమైపోతాయి. కాబట్టి ఇది 4వ శుభవార్త అని చెప్పవచ్చు. అలాగే 5వ శుభవార్త విషయానికి వచ్చినట్లయితే కనుక మీ కెరీర్ మరియు అభివృద్ధి, అలాగే ఆర్థికంగా ఎదగడానికి ఉద్యోగపరంగా అభివృద్ధి అయితే పొందబోతూ ఉన్నారు. అప్పులన్నీ కూడా తీరిపోబోతున్నాయి. అలాగే మీకు రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా రాబోతూ ఉంది. ఆర్థిక విషయాల్లో వృశ్చిక రాశి వారికి గొప్ప రోజులు రానున్నాయి. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి. అలాగే దీర్ఘకాలిక ఆర్థిక పరిస్థితి అనేది కూడా చాలా బలంగా ఉండబోతుంది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మిమ్మల్ని మీరు విశ్వసించి కానీ నమ్మకమైన వారి గురించి ఆలోచించి మంచి సలహా తీసుకున్నట్లయితే కనుక వృశ్చిక రాశి వారికి కెరీర్ పరంగా చాలా అంటే చాలా పురోగతి అనేది గొప్ప గొప్ప అవకాశాలు లభిస్తాయి. అలాగే మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి మీరు పూజించాల్సినటువంటి దైవం దుర్గాదేవి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను అయితే మీకు కలుగుతాయి. అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి, అనాథాశ్రమంలోని ఉండే పిల్లలకు, వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. తద్వారా మీకు అపారమైన పుణ్య ఫలాన్ని పొందుకుంటారు. ఓకే అండి, వృశ్చిక రాశి వారు మరో 2 రోజుల్లో 5 శుభవార్తలను అయితే పొందుకోబోతున్నారు. మరి ఆ శుభవార్తలు ఏంటి అన్న పూర్తి వివరాలను మీరు తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.